మరంతే అని చెప్పింది. అరే ఎవరో అమ్మాయిలు వస్తున్నారా? ఏంట్రాయ్? ఏం లేదురా, మామూలే కదా. ఏంట్రోయ్ ఈరోజు తొందరగా స్నానం చేసి వచ్చావు? ఏముంది, మామూలే. ఆ, ఆ, ఆ. అదేరా అమ్మాయి వస్తేమో అని అనుకున్నా, కానీ ఆ అమ్మాయి రోజు రాదేమోరా. అలా అనకరా బాబు, పొద్దున్నుంచి తన కోసం ఎదురు చూస్తున్నా. స్నానం కూడా చాలా తొందరగా చేయొచ్చో తెలుసా, తను ఎక్కడ వెళ్ళిపోద్దని. రామయ్య, చెప్పమ్మా. ఆ అబ్బాయిలెవరు? ఎప్పుడు చూసినా చెట్టు మీదే ఉంటారు. వాళ్ళ మన చుట్టుపక్కల తోటలు చూస్తుంటారమ్మా. అవునా? అలా అనిపించట్లేదే ఆ అబ్బాయిని చూస్తుంటే. అలా అయితే మీరు ఆ విజయ్ని చూసుంటారమ్మా. ఆడు కొంచెం చదువుకున్నాడు, అందుకే అలా కనిపించడు. చదువుకున్నోడు ఇక్కడేంటిలా? అదే వాళ్ళ అమ్మకు కొంచెం ఆరోగ్యం బాలేదమ్మా, అందుకే తగ్గే వరకు తనకు కూడా సెలవులని తోట చూసుకుంటున్నాడు. ఓహో, సరేలే. ఓయ్, నీ పేరేంటి? విజయ్. చెట్లెక్కడమొచ్చా? ఒసే, వాళ్ళు చెట్టు మీదే కదా ఉన్నారు. ఉండవే, మ్మ్. మాకు మామిడికాయలు కావాలి, కోసిస్తావా? ఆ, సరే. మేము ఆ చివరినుంటాం, తెచ్చివ్వు. ఎవరా? థ్యాంక్స్. పర్లేదు. ఇందాక నా పేరు అడిగారు, మీ పేరు చెప్పలేదు. నా పేరు అంజలి, తిన జానకి. ఓ, సరే. ఓయ్ విజయ్, ఆ, నా పేరు అడిగారు, మీ ఫ్రెండ్స్ పేర్లు? వీడి పేరు వీరబాబు, వీడి సూరి. సూరి కదా, నా పేరు సురేష్. అదే.
రేపు కూడా ఏంటి? ఆ, అదే మీకు రేపు కూడా మామిడికాయలు కావాలంటే చెప్పండి. హ్మ్, సరే. సరే. అంజలి నువ్వే నాతో వస్తావని. ఛానల్లో ఎంబీఆర్ రాజా నటించిన విజయాంజలి అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్ లవ్ స్టోరీ రిలీజ్ చేసేసాము. మీ అందరూ ఈ మూవీని చూసేయండి. ఈ లవ్ స్టోరీ మీ లవ్ స్టోరీస్ కి కనెక్ట్ అయ్యిందో లేదో కామెంట్ లో చెప్పేయండి. తర్వాత రాబోతున్న విజయాంజలి వీడియోస్ కోసం ఎంబీఆర్ ఫిల్మ్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.